తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాక పార్లమెంట్ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ కాంగ్రెస్లోకి భారీ ఎత్తున చేరికలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి చాలామంది నేతలు కాంగ్రెస్ గుట్టికి చేరారు. తాజాగా పట్నం మహేందర్ రెడ్డి, బొంతు రామ్మోహన్, పట్నం మహేందర్ రెడ్డి సతీమణి సునీత, బొంతు రామ్మోహన్ శ్రీమతి చర్లపల్లి కార్పొరేటర్ శ్రీదేవి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. కాంగ్రెస్లో చేరిన పట్నం మహేందర్ రెడ్డితో మైనంపల్లి హనుమంతరావు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పట్నం మహేందర్ రెడ్డికి మైనంపల్లి హనుమంతరావు మంచి ట్రీట్ ఇచ్చారు. అయితే వీరి పార్టీకి ఈటెల రాజేందర్ హాజరయ్యారు. దీంతో ఈటెల రాజేందర్ త్వరలోనే కాంగ్రెస్ పార్టీలోకి చేరబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాదు కరీంనగర్ ఎంపీగా కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ నేతలతో భేటీపై బీజేపీ నేత ఈటెల రాజేందర్ క్లారిటీ ఇచ్చారు. తనను రాజకీయంగా బద్నాం చేయడానికి ఇటువంటి తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ కార్పొరేటర్ గృహప్రవేశం కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలతో కలిసి భోజనం చేసినట్లు ఈటెల తెలిపారు. ఆ ఫోటోపై దుష్ప్రచారం చేయడం తగదన్నారు. తాను బీజేపీని వీడి ఏ పార్టీలోకి వెళ్లడం లేదని స్పష్టం చేశారు. ఇప్పటికైనా అసత్యాలు ప్రచారం చేయడం ఆపాలని కోరారు. కాగా కాంగ్రెస్ నేతలతో ఈటెల కలిసి ఉన్న ఫోటో నెట్టింట వైరల్గా మారింది. ఈ ఫోటోలో ఈటెలతో పాటు మైనంపల్లి హనుమంతరావు, మాజీ మంత్రి మహేందర్ రెడ్డి ఉన్నారు. దీంతో ఆయన కాంగ్రెస్లోకి వెళ్లడం ఖాయమైందని ప్రచారం జరిగింది. సో దీనిపై ఈటెల క్లారిటీ ఇవ్వడంతో ఇప్పుడైతే కాంగ్రెస్లో చేరే ఛాన్స్ లేదని తేలిపోయింది. ఒకవేళ ఈటెల కాంగ్రెస్లో చేరాలనుకుంటే అధికారిక ప్రకటన చేసే వరకు వేచి చూడాల్సిందే. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.